ఇప్పుడు సో వేలల్లో పాటలు, వేలల్లో చిత్రాలు, ఎన్నో సక్సెస్లు, ఎంతోమంది సూపర్ స్టార్స్. సో ఆయన ఒక కథని ఎంచుకొని ఆ కథకి సంగీతం ఇస్తే చాలు అనుకునే డైరెక్టర్లు, రైటర్లు ఎంతోమంది. తెలుగు చలనచిత్ర సీమలో, సంగీత ప్రపంచంలో పాట అన్న కుర్చీని వేసుకొని, సింహాసనాన్ని వేసుకొని, రాజుల మహారాజుల మ్యూజిక్ ప్రపంచాన్ని ఏలిన మ్యూజిక్ మాస్ట్రో, అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన సంగీత మనందరికీ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారిని సగౌరవంగా వేదిక మీదకి ఇన్వైట్ చేసినాము. ఆయన పాటతో పరవశింప చేస్తూ ఉంటారు. ఆయన పాటకే కాదు ప్రాణాన్ని పోసేది. నాకు తెలిసి మన ప్రాణాన్ని ఇంకా అంటే అత్యద్భుతంగా మారుస్తున్నారు మన జీవితాన్ని ఆయన పాటతో అని చెప్పాలి. జీవితంలో అమ్మ ఎంత ముఖ్యమో, నాన్న ఎంత ముఖ్యమో, ఇళయరాజా గారి పాట కూడా అంతే ముఖ్యం. సందర్భం ఏదైనా ఆయన పాట వింటే ఆ ప్రపంచంలోకి మనం కూడా విహరిస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి పాటలు ఎన్నో ఆయన అందించారు. సో ఆయన సంగీత ప్రపంచంలో రారాజు. ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రూపేష్ గారు. మీ వల్లనే ఇది కుదిరింది, మీ వల్లనే ఇది జరిగింది, మీ వల్లనే ఈ అద్భుతం ఇక్కడ ఉంది. సో ఇళయరాజా గారికి సగౌరవంగా ఈ కార్యక్రమానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఒక పిక్చర్ సార్, ఒక ఫోటో ఫర్ మీడియా. సార్ ఛానల్ సార్ ఒకసారి, అండ్ అలాగే చైర్స్ తీసుకొచ్చేయండి వేదిక మీదకి. అండ్ ముందుగా నేను రామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, డిఓపి. ఒకసారి చైర్స్ వేసేసిన తర్వాత మనం స్పీచెస్లోకి వెళ్దాం. ఎవరు 3? ఒక్క నిమిషం ఆగు కిరణ్, ఒక్క నిమిషం సార్. చైర్స్ వేసేసేయండి, లోపు పక్కకు తీసుకెళ్ళారు. రాజా గారు అండ్ కీరవాణి గారు ఒక్క నిమిషం ఆ చైర్ ఆపండి. ఇళయరాజా గారిని, కీరవాణి గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని, తోటి తరుణి గారిని, డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. రాజా గారు సార్, కీరవాణి గారు సార్ రండి సార్, కూర్చోండి. అండ్ ఇప్పుడు మొదటిగా మాట్లాడవలసిందిగా కెమెరా వెనకుండి మ్యాజిక్ చేసేవారిని కోరుకుంటున్నాము. డిఓపి రామ్ గారు మాట్లాడతారు. ముందుగా రామ్ గారు రండి, ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్స్. ఎదిగి మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంత లెజెండరీస్తో వర్క్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అండి. ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇళయరాజా గారికి, కీరవాణి సార్కి,
తోట గారికి అండ్ మా హీరోయిన్ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్రోగ్రామ్ని అక్కడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈ షష్టిపూర్తి సినిమా నాకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే కీరవాణి గారికి చాలా పాటలు రాశాను. నాకు మిగిలిపోయిన ఆశ ఇళయరాజా గారు, వారికి ఒక్క పాటన రాయాలని నేను అనుకునేవాడిని. ఆ అవకాశాన్ని ఈ షష్టిపూర్తి సినిమా నాకు ఇచ్చింది. పైగా ఒక్క పాట కాదు, 3 పాటలు రాసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. అందుకు ఈ షష్టిపూర్తి యూనిట్కి ఇళయరాజా గారికి రుణపడి ఉన్నాను. ఈ సినిమా కోసం పవన్ ప్రభ ఎంత కృషి చేశాడో, రూపేష్ ఎంత ధైర్యంగా తను భారీ బడ్జెట్తో ఈ సినిమా తీశాడో నాకు ప్రత్యక్షంగా తెలుసు. వాళ్ళిద్దరిని అభినందిస్తూ, అలాగే మేము అడగగానే ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన మెలోడీ పాటను రాసిన కీరవాణి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అది ఎలా జరిగిందంటే ఒక అద్భుతంలాగా జరిగింది. మేము వెళ్ళాం, కీరవాణి గారిని పాట రాయమని అడిగాం, వారు ఒప్పుకున్నారు. తిరిగి మేము సిచ్యుయేషన్ డైరెక్టర్ చెప్పారు పవన ప్రభ. మేము తిరిగి రాజాగారి స్టూడియోకి వచ్చే లోపున, క్యాబ్లో వచ్చే లోపున ఆయన పాట రాసేశారు. 20 నిమిషాల్లో అంత అద్భుతమైన పాట రాయడం అనేది ఎంత ప్రతిభ ఉంటే సాధ్యమో ఒక లిరిసిస్ట్గా నాకు తెలుసు. అందుకు కీరవాణి గారు ఒక ఆదర్శంగా కూడా ఉన్నారు. అందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చైతన్య ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు షష్టిపూర్తి అన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ పవన్ ప్రభా గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్కి థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. ఈ థియేటర్లో నేను చాలా సినిమాలు చూశానండి, బట్ ఇట్స్ బీయింగ్ వెరీ హ్యాపీ దట్ నా టీజర్ నేను ఇక్కడ చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ షష్టిపూర్తి గురించి చెప్పాలంటే ఇంతమంది ఇక్కడ ఉన్నారండి, సో చెప్పడానికి ఏం లేదండి స్పెషల్గా. సో ఇట్ విల్ బి ఎ ఫెంటాస్టిక్ అండ్ విజువల్ ట్రీట్. మై రామ్ గారు అక్కడ ఉన్నారు, ఫెంటాస్టిక్ మ్యూజిక్ రాజా సార్ ఇక్కడ ఉన్నారు, ఆయన అంటేనే మ్యూజిక్. సో సెపరేట్గా చెప్పడానికి ఏం లేదండి. తోటతరణి గారు, కీరవాణి గారు, చైతన్య ప్రసాద్ గారు, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అండ్ ఇంతమంది టెక్నీషియన్స్ నాకు ఇక్కడ తీసుకొచ్చి ఇట్స్ లైక్ ఏ ప్రీప్లేటెడ్ ఫుడ్లో పెట్టిన మా రూపేష్ గారికి లవ్ యూ ఫర్ ఎవర్ సార్, థ్యాంక్ యూ. అండ్ మై బ్యూటిఫుల్ ఆకాంక్ష, ఎవ్రీ టైమ్ గాడ్ జియర్స్ యాజ్ ఎ జానకి, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత అదృష్టం చేసుకున్నారు మీరైతే. ఈ కాంబినేషన్లో సినిమా వస్తుంది మీది. అండ్ నా బ్యూటిఫుల్ ఆకాంక్ష విల్ స్పీక్. అందరికీ నమస్కారం. I've always said that whatever is meant for you, it will come to you. And Shashtipurti is one awesome experience that I have. And thank you. I'm very grateful to be on this stage with such legendary figures. And it's a dream come true for sure. I'm really very thankful to the whole team that they have considered me as Janki, and I hope that whenever you see the film, you're going to love it because it has everything: the emotion, the drama, the comedy, the love story, and of course, the family thing which we are very proud of, which is, I am saying it, that which is lacking in today's cinema. We are serving you all. So please do watch our film Shashtipurti. Thank you. థ్యాంక్ యూ ఆకాంక్ష. విష్ గుడ్ లక్. అండ్ నా తోటతరణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ ఒక్క మాట ఆల్ ద బెస్ట్ చెప్పించేయండి సార్, చాలు మాకది. యా, గుడ్ ఈవినింగ్. అంటే అంత ఏ భాషలో సరిగా రాదు, అది నా ప్రాబ్లం. అన్ని భాషలు వచ్చు. అవును, నిజం చెప్తున్నాను.
రాజా గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీటింగ్ అండ్ the whole crew, I should thank the whole crew, our department, the camera department and all the departments. I think they did a wonderful job and a really good job. I thank everybody. I thank all the DOP who's done a beautiful job on this film, director and producer and actor, Mr. Rupesh Kumar. I thank him also for giving me the opportunity to work for a nice, small, lovely film. Thank you all. ఎంత సింపుల్ సార్. ఎంతోమంది సూపర్ స్టార్స్ ఇంటర్వ్యూస్లో మీ గురించి మాట్లాడటమే వింటాం అనమాట మేము. అండ్ మీరు మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సో ఇంత మంచి చిత్రాన్ని మన ముందుకి ప్రొడ్యూసర్గా అండ్ కథానాయకుడిగా తీసుకొస్తున్న రూపేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. నా ఇంత పెద్ద దిగ్గజాలు ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం ఒళ్ళంతా కొంచెం తడబడుతుంది. సో చెప్పడానికి మీరు చూసేశారు అండ్ దిగ్గజాలు ఉన్నారు. నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేను. వాళ్ళు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా ఆలస్యం చేయకుండా నేను కీరవాణి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను మైక్ ఇవ్వడానికి. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కాంబినేషన్లో ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం కదా మీరు లిరిక్స్ వారికి రాయడం. యా, ఇది నిజంగా చాలా స్పెషల్ మూమెంట్ సార్ ఇదైతే ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎస్, ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో రాజా సార్ ట్యూన్కి నేను రాసిన పల్లవి వచ్చి, ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం, నీదో నీ వల్ల నాదో ఈ పరవశం, రాగం నీదై పల్లవి నాదై, చరణం చరణం కలిసిన వేళ పయనాలు ఏ హిమాలయాలకో అన్న పల్లవి. సాధారణంగా డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆ పాత్రలకి తగినట్టుగా, ఆ సన్నివేశాలకు తగినట్టుగా, కథకు తగినట్టుగా పాట రాయడం అనేది జరుగుతుందండి ఏ రచయిత అయినా సరే. ఇది ఈ పర్టికులర్ పాట ఇది నా జీవితానికి కూడా సంబంధించింది మీకు చెప్పబోతున్నాను. ఎట్లాగంటే నేను శ్రీ కేవి మహాదేవన్ గారి వీరాభిమాని అండి. నేను ఆయన పాటలు అంటే చాలా ఇష్టం. ప్రతి పాట కూడా తెలుసు ఆయన చేసింది. అట్లాంటి పరిస్థితుల్లో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో యుగంధర్ అనే ఒక సినిమా వచ్చింది. అందులో దాస్తే దాగేదా అనే పాట వినేటప్పుడు పర్టికులర్ థర్డ్ బీజియంలో, అంటే సెకండ్ చరణం ముందర వచ్చే బీజియంలో ఒక వైలెన్ బీట్ వస్తుంది. వైలెన్ బీట్ వినగానే ఇన్స్టాంట్గా ఒక దిగ్భ్రాంతి, ఒక ప్రేమలో పడి ఎవరిది దీనికి మ్యూజిక్ అని చేస్తే ఇళయరాజా అన్నది. అప్పుడు ఆయనతో ఆ పాట తొలి చూపులో ప్రేమలో పడ్డా అన్నట్టు తొలి పాటతో ప్రేమలో పడినట్టుగా ఆయనకి నేను అభిమానిగా మారానండి. అది మొదటి స్టెప్. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి నేను ఫస్ట్ టైం మెడ్రాస్ వెళ్ళినప్పుడు అప్పటికే ఆయన పాటలు చాలా విన్నాను. ఉస్మాన్ రోడ్లో అనుకుంటాను ఒక గ్రీన్ హౌస్ ఉండేది. ఆ గ్రీన్ హౌస్ పక్క నుంచి నడిచి వెళ్ళేటప్పుడు, నడిచి వెళ్ళటం అని ఎందుకంటున్నానంటే అప్పుడు నడిచే వెళ్ళటం, లేదా మహా అయితే సిటీ బస్సులు, ఆటోలు, కార్లు కూడా లేవు. ఇది ఇళయరాజా గారి ఇల్లు అంటున్నారు. ఇట్లా ఇదా ఎలా ఉంటుందా ఇళయరాజా గారి ఇల్లు అని ఒక విస్మయంతో, ఆశ్చర్యంతో, దాని ఆరాధనాభావంతో చూడడం. అది నెక్స్ట్ స్టెప్. అంటే ఆయన ఉన్న సిటీకి వెళ్ళడం అనేది నెక్స్ట్ స్టెప్. ఎక్కడెక్కడో జీవితం ఎక్కడెక్కడో మరుపులు తిరిగి కర్ణాటక స్టేట్ నుంచి అక్కడ మెడ్రాస్ వెళ్ళడం అనేది. తర్వాత ఆయన ప్రత్యక్షంగా కలిసే భాగ్యం కలిగింది. దానికంటే ముందర ఎస్ రాజేశ్వరరావు గారి ఆఖరి అబ్బాయి కోటి అని ఉన్నాడు. ఆ కోటికి డిస్కో విజన్ అనే ఒక మ్యూజిక్ షాప్ ఉంది పానగల్ పార్క్ పక్కన. అక్కడ క్యాసెట్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పయనంగల్ ముడివిదిల్లై అనే తమిళ సినిమా తాలూకు ఎల్పి ఇక్కడ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. అందులో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. అవి వింటూ ఇది కదా సంగీతం అంటే ఎలాగా, ఎంత అద్భుతం అని అక్కడ మళ్ళీ దిగ్భ్రాంతికి గురి చెందడం, ఆరాధనాభావం పెరగడం అదొక స్టెప్. అయితే తర్వాత అన్వేషణ రిలీజ్ అయిందండి వంశీ గారిది. అందులో కీరవాణి అనే ఒక పాట ఉంది. అది విజేంద్ర ప్రసాద్ గారు ఆ పాట ప్లే చేసి ఆయన కొన్నారు క్యాసెట్ బజార్కి వెళ్ళి.
ఒరే ఈ పాట చూడు, ఇట్లా నువ్వు ఎప్పటికన్నా కంపోజ్ చేయగలవా అని చెప్పి నన్ను తిట్టారు. ఇది ఆర్కెస్ట్రేషన్ చూడని చెప్పి. ఆ పాట ఎంత అద్భుతంగా ఉందంటే, అద్భుతంగా ఉండడం అనే ఫీలింగ్తో పాటు భయం కూడా కలిగింది. ఎందుకంటే ఆయన తిడుతున్నారు ఒక పక్క నుంచి. చాలా భయం వేసింది, అసలు ఏంటి ఇళయరాజా గారు అని చెప్పి. సో అది ఒక స్టెప్ అయితే, తర్వాత చాలా సంవత్సరాలకు నేను చక్రవర్తి గారి దగ్గర పనిచేసేటప్పుడు వేటూరు సుందరామూర్తి గారు ప్రసాద్ స్టూడియోకి ఆయన కంపోజర్ తీసుకెళ్ళారు. నేను ఆయన కూడా తిరిగేవాడిని, వేటూరు గారు కూడా. అక్కడ నన్ను పరిచయం చేసి మీ భక్తుడంటే వీరాభిమానం అని చెప్తే అక్కడ ఆయనకు నమస్కరించడం జరిగింది. ఆయన ప్రత్యక్షంగా కలవడం జరిగింది. ఆ తర్వాత స్టెప్ ఇలాగ స్టెప్ బై స్టెప్ ఆయనతో ఆయనకి దగ్గర అవుతూ ఉండగా అనుమానాస్పదం అనే సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కి నన్ను గెస్ట్గా పిలవడం, అక్కడ దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అక్కడ వంశీ గారు నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆయనతో సంభాషించే అవకాశం కలగడం, ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలగడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మోహన్ బాబు గారి సినిమా కూడా గుండెల్లో గోదావరి అనుకుంటా, అక్కడ కూడా ఆయన కలవడం, ఇలా కలుస్తూ ఉన్న తరుణంలో ఆయనకి నేను పాడదాం అనుకున్నాను. ఒక్క పాట కూడా నేను పాడే అదృష్టం రాలేదు. కానీ ఇప్పుడు చెప్పిన అవకాశం ఆయనకు పాట రాసే అవకాశం వచ్చింది. ఇళయరాజా గారి సంగీతంలో నేను పాట రాస్తానని కలలో కూడా ఊహించలేదు. అట్లా రాసిన తర్వాత ఇదిగో ఈ పక్కన ఆయన పక్క కుర్చీలో కూర్చోవడం అనేది ఇది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన కథ అంతా కూడా ఇది నా కథే ఇందులో నేను రాశాను తప్ప నేను ఈ సినిమాకి పాట రాశానా, ఈ సినిమా సన్నివేశాన్ని రాశాను అనుకోవట్లేదు. ఏదో మళ్ళీ పాడుతున్నా చూడండి. ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం, నీదో నీ వల్ల నాదో ఈ పరవశం, రాగం నీదై. సార్ పాడమన్నారు, అదేనండి. ఆ పాటలో ఈ భావాన్ని సినిమా కోసం కాకుండా ఇప్పుడు దాకా నేను చెప్పిన రాజా గారి పట్ల ఉన్న నాకున్న అభిమాన భావానికి సంబంధించిన పాటగా మీరు అర్థం చేసుకోండి. ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం, మీదో మీ వల్ల నాదో ఈ పరవశం, రాగం మీదై పల్లవినాదై, చరణం చరణం కలసిన వేళ, పయనాలు ఏ హిమాలయాలకో. ధన్యవాదాలు సార్. ఈ అవకాశం నాకు ఇప్పించిన రూపేష్, పవన్ వారికి నాకు పరిచయ వారధిగా నిలిచిన మా మిత్రుడు చైతన్య ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. రాజా గారు నా గాడ్ ఫాదర్ లాంటి ఆయన. నా కెరీర్లో మొదటి 2 సంవత్సరాలు ఆయన మ్యూజిక్ నేను కాపీ అంటే కాపీ కాదు, ఇన్స్పిరేషన్ తీసుకుంటూ, మీరు వినండి, ఫస్ట్ 2 ఇయర్స్లో నేను చేసిన పాఠాన్ని కూడా రాజా గారిని ఇన్స్పైర్ అయ్యి ఆ స్టైల్లో ఉంటుంటాయి. తర్వాత ఎవరి స్టైల్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో నన్నే కాదు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ని, ఈ తరం వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన రాజా గారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలని చిరకాలం ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ కిరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇదేంటమ్మా అంత సింపుల్గా చెప్పావు? టైము. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, నన్ను 48 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలోనే ఉండడానికి కారణమైనటువంటి నా ప్రెస్ సోదరులందరికీ హాయ్ చెప్తూ, ఎందుకంటే అంత బ్యాచ్ మారిపోయింది, యంగ్స్టర్స్ వచ్చేసారు ఎక్కువ. ఇట్టండి ముసలోడు ఎవడ తప్ప 30 ఏళ్ళ నుంచి కలిసే ఉన్నాం లేరా మనం. ఈవేళ యాక్చువల్గా భలే అవకాశం దొరికింది. నా స్వామి రంగ ఇంతకాలానికి మా స్వామి దొరికాడు. ఈయన స్వామి అని పిలిచేవాళ్ళం. ఫ్లాష్ బ్యాక్లు ఏం గుర్తులేవా? సినిమా ఇండస్ట్రీలో అనేక మంది హీరోలు అవ్వడానికి అద్భుతమైన కేవలం మ్యూజిక్తో పెద్ద హీరో రజనీకాంత్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ ఎవడెవడు అందరినీ హీరోలను చేసి పారేసింది ఆయన, జస్ట్ మ్యూజిక్తో. గుర్తులేదా? నా ఫస్ట్ హీరోయిన్ సినిమా ఆడకపోయినా ఈనాటికి మర్చిపోలేని
గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, రాధమ్మ చేతిలో వెన్న ముద్ద. రామోజీ ఫిల్మ్ సిటీ వారు తయారు చేసిన దాంట్లో నేను హీరోగా యాక్ట్ చేశాను. కానీ ఆ పాటలు అజరామరం. సరే, ఆయన కోపం వచ్చింది. ఏంట్రా నేను ఇంత కష్టపడి చేస్తే ఈ సినిమా సరిగ్గా ఆడలేదంటారా? నెక్స్ట్ ఏం సినిమా చేశాను చెప్పండి, దమ్ముంటే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు లేడీ ఏంటారు అనుకున్నా, అంత కుర్రలేనేమో అనుకున్నా. లేడీస్ టైలర్. నా జన్మలో ఈ రోజున వారి ముందు చెప్తున్నాను నేను, నాకు అవకాశం దొరికింది అందుకని చెప్తున్నా. ఈ అవకాశం ఆయనతో రాదు మాకెప్పుడు. కానీ వాళ్ళు చెప్తున్నా, సార్ ప్రేమించి పెళ్ళాడు సినిమా తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న నేను, అంతకుముందు డబ్బింగ్లు చెప్పేవాడిని, డబ్బులు వచ్చాయి, డబ్బింగ్ డబ్బులతో మద్రాసులో ఇల్లు కట్టే. యాక్టింగు ఆ సినిమా అంతగా ఆడకపోవటం వల్ల హీరో అయ్యి ఏమీ కలగపోయింది. అంటే డూ ఆర్ డై. లేడీస్ టైలర్ సినిమా కనుక ఆడకపోతే దండేసి దండం పెట్టేవాళ్ళు ఇప్పటికి. సో రాజేంద్ర ప్రసాద్ లేడు. లేడీస్ టైలర్ సినిమా ఒకే ఒక ఎక్స్పీరియన్స్ చెప్పేసి ఆపేస్తాను. సారీ, ఐల్ టేక్ అనదర్ 3-4 minutes. లాయర్ సుహాసిని అని ఒక సినిమా యాక్ట్ చేసాం. మా వంశీ సంగతి మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు వంశీ సంగతి ఇక్కడ ఎందుకు లేండి, షష్టి పూర్తి. వంశీ పత్తి పేసునున్న మొత్తం పోచి ఎల్లరికీ తెలియం. సో వాడు నాకు ఆల్రెడీ కొత్త విలన్ని పెట్టి అతను నేను ఫైటింగ్ చేస్తుంటే కొట్టుకోండి అని షాట్ కంటిన్యూ చేశాడు. వాడు ఎరగొట్టి నన్ను సైకిల్ మధ్యలో కాలేసి తొక్కేసి కాలు ఇరిగిపోయింది, ఫ్రాక్చరు. అయితే వంశీ వచ్చాడు మా ఇంటికి. వస్తే మనమేమో మంచి కట్టు, 2 చెక్కలు ఈ టైప్లో ఉన్నాం ఇంట్లో ఉంటే, ఏమండి బయలండి మన స్వామి పిలుస్తున్నాడు. స్వామి? ఎవరు స్వామి? మన స్వామి అండి. ఓ ఇళయరాజా గారు. ఏంటంటే వాడిని తీసుకొస్తే రీ రికార్డింగ్ చేస్తాను లేకపోతే చేయను అని డబుల్ పాజిటివ్ చూశారండి ఇప్పుడే. లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూశారు. డబుల్ పాజిటివ్ అంటే రీ రికార్డింగ్ చేసే ముందు వర్షను. అదేంటి అని అన్నా, వాడిని తీసుకురా లేకపోతే నేను రీ రికార్డింగ్ చేయను అన్నారు. నన్ను ఈ స్టేజ్లో నేను రానిపోవాలన్నా, బాబు నీకు దండం పెడతాను, ఆయన అక్కడ రీ రికార్డింగ్ చేయడానికి లేడీస్ టైలర్ రెడీగా ఉన్నారు, మీరు రాలేదనుకోండి సచ్చింది గొర్రె. ప్రసాద్ ల్యాబ్లో అలా కూర్చోవటమే నా పని అయిపోయింది. పైగా ఆ సినిమా ఎంతో కష్టపడి చేసాం, లేడీస్ టైలర్ సినిమాని. సో అవన్నీ ఈ పీత కష్టాలు పీత అన్నట్టు సరే తిట్టుకుని షార్ట్స్ ఉన్నాయి అయినా పర్లేదని ఆయన పిలిచారు అని చెప్పి ఆ స్ట్రెచ్తో నేను అక్కడికి వెళ్తే స్వామి థియేటర్ బయట నిలబడి ఉన్నారు ఇలాగే. అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే, తెల్ల మల్లెపూలాగానే ఉంటాడు కానీ ఇలా నిలబడి ఉంటే నేను అందులోంచి కారు, ఏమైందిరా అన్నాడు. ఆయనకి ఎంత ప్రేమ నా మీద యాక్టర్గా వచ్చింది అని అంటే రా అన్నాడు ఆయన. ఏమైందిరా? వీడే ఎరగొట్టాడన్న వంశీని చూపించి. ఎందుకురా ఎరగొట్టాడంటే షార్ట్లో ఏదో జరిగింది అందుకనే. ఎరా నువ్వు అంత బాగా యాక్ట్ చేస్తావా? నేను ఇప్పుడు రీ రికార్డింగ్ చేస్తాను, నీ యాక్టింగ్గా నా రీ రికార్డింగ్గా తేల్చుకుందాం మన ఇద్దరం అని చెప్పి థియేటర్ లోపల సార్ வாழ்க்கையில் மறக்க மாட்டேன் நான். எனக்கு ஒரு ஸ்டூல் போட்டு నాకు ఒక స్టూల్ వేసి ఆ ఎదురుగా ఉన్న మ్యూజిక్ బోర్డు ఎదురుగా స్టూల్ వేసి సోఫాలో కూర్చో ఇక్కడ అని చెప్పి కాలు దాని మీద పెట్టించి 3 రోజుల పాటు లేడీస్ టైలర్ రీ రికార్డింగ్ చేశారు సార్. అది ఆ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మీ అందరి సంఖలో ఇళ్లల్లో అన్నిటిలోనూ ఉంది. ఆ రోజుల నుంచి తెలుగు సినిమాలో మీకు అందరికీ బాగా తెలుసు, నాతో పాటు చిరంజీవి గారి సినిమాలకు కూడా ఆయన తెలుగులో మీకు ఎన్ని సూపర్ డూపర్ హిట్లు మీకు తెలుసు. అలాంటి మా స్వామి ఇంతకాలానికి మళ్ళీ షష్ఠి పూర్తి, నాకే షష్ఠి పూర్తి. నేను షష్ఠి పూర్తి నిజ జీవితంలో మెల్లిగా ఎస్కేప్ అయ్యా. 60 అప్పుడు తప్పించుకున్నా, ఎవరికి దొరకకుండా. నాకు అడిగి వెళ్ళి సార్ 60 అప్పుడు నో షష్ఠి పూర్తి, నాకు షష్ఠి పూర్తి అంటారా పొర నన్ను మా అబ్బాయిలు అడిగితే. చివరికి చూస్తే ఏంటంటే ఈ పవను ఈ రూపేష్ వీళ్ళు నన్ను వదల. చివరికి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేటట్టుగా అద్భుతంగా కీరవాణి గారు పాట రాశారంటే మీకు అర్థమైపోవట్లే ఆ సినిమా ఎట్లా ఉంటుందని. ఎంత ఆశ్చర్యం వేసింది మాకు ఆయన తీసుకెళ్ళి. మీకు కీరవాణి గారికి మాకు ఉన్న అటాచ్మెంట్ ఏంటో తెలుసా? ఆయన 100వ సినిమా నా సొంత సినిమా. బాపు గారితో తీసిన రాంబంటి సినిమాకి నేను అనుకోకుండా
అనుకోకుండా వెళ్ళి ఏమండి మీరు నాకు మహా ఇష్టం. తెలుసు కదా, కేవి మహాదేవన్ గారు, ఇళయరాజా గారు ఈజ్ ఈక్వల్ టు కీరవాణి గారు. సో ఆయన తీసుకెళ్ళి పెడితే అనుకోకుండా ఇది బాపు గారితో సినిమా అండి అని అంటే, అబ్బా థ్యాంక్ యూ, నాకో మంచి అవకాశం ఇచ్చారని. ఆయన నాతో అంటే ఏంటి సార్ భలే చెప్తారంటే, ఇలా కాంబినేషన్లో వారితో నేను 100వ సినిమా నా సొంత సినిమా చేయటం జరిగింది. అదొక అదృష్టం. సూపర్ డూపర్ హిట్స్ పాటలు అవి చేసాం. సో ఈవేళ ఈ విధంగా కలుసుకోవడం నాకైతే ఒళ్ళంతా రూపేష్ చెప్పినట్టుగానే 48 సంవత్సరాల సినిమాలు యాక్ట్ చేస్తున్నా కొన్ని ఎక్సైట్మెంట్లు మనం మారలేవు నాయన. కొన్ని ఎక్సైట్మెంట్ జీవితకాలం భగవంతుడు అంతే, భగవంతుడు ఇచ్చిన వరాలు సార్. నిజంగా ఆయన ఎంత బాగా నా సినిమా అనేటప్పటికల్లా చెట్టు కింద ప్లేటర్లు మీరు ఎన్నో చూశారు, ఇంకా నేను ఇప్పుడు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇంతకాలానికి షష్ఠి పూర్తి అని ఒక చక్కటి కథతో నాలాంటి ఇంతకాలం సినిమా ఇండస్ట్రీలో మీ అందరి ఎదురుగా 40 ఏళ్ళ నుంచి కూడా 287 సినిమాలు యాక్ట్ చేసిన నన్ను ఒక షష్ఠి పూర్తిలో ఒక అద్భుతమైన పాత్రతో పవన్ చక్కగా రాసి దాన్ని అద్భుతంగా తీసి ఇవాళ హైలైట్ ఆఫ్ ఇట్. మామూలుగా దాని మీద మీకు గౌరవం వినగానే రావడానికి కారణమే అమూలందైన బొమ్మ ఇసై జ్ఞాని ఇళయరాజా. ఏమండి ఆయన పాట రాయటం నేనైతే ఆశ్చర్యపోయాను సార్. నిజంగా మీ పాట విని ఏంటి ఆయనే రాశారంటే, అరగంటలో రాశాడు మా చైతన్యకి నాకు లింక్ తెలుసు కదా, ఆ నలుగురు జన్మలో ఎవరో మర్చిపోలేని తెలుగు సినిమా. చైతన్య అదేంటి అని అంటే, అవునండి కూర్చుని రాశాడు ఆయన. అందులో ఇళయరాజా గారు అనగానే ఒళ్ళు గగురు ఆయనకి ఊపు వచ్చేసిందండి, రాశాడు. ఎంత అద్భుతం అండి. వీటన్నిటికీ మించి మాకు ఈ సినిమా చూస్తుంటేనే మీకు పెయింటింగ్ వేసినట్టుగా ఉంటుంది. పద్మశ్రీ తోట తరణి అన్నయ్య, ఈ అన్నయ్య మేమంతా బ్యాచ్లండి, మేమంతా బాగా చెప్పనులే, ఫ్లాష్ బ్యాక్ ఎందుకు చెప్తాను చెప్పను, మనం ఏవిఎంలో అట్లు అల్లరి చేసినంత చెప్తానండి. ఏవిఎం బ్యాచ్ సార్, ఇదెల్లా పెరియ బ్యాచ్. మేమంతా అన్నయ్య మంచిగా లేరారా బాబు, అంతా కలిసి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ వాళ్ళ దగ్గర నాకున్న చనువు. ఈ సినిమా చూస్తే మీకు ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. అంత కారణం అన్నయ్య, ఆయన్ని తెచ్చుకున్నాం. ఎస్ అఫ్ కోర్స్ కెమెరా లేకపోతే నువ్వు నీ వర్క్ వాల్యూ తెలియాలంటే అక్కడే కదా. సో ఇన్ని క్వాలిటీస్తో రేపు మీకు రిలీజ్ కాబోయే ఈ సినిమా ఒక తెలుగు సినిమాకు కావలసినటువంటి అన్ని వాల్యూస్ ఉన్నాయని, అందులో మనం మిస్ కాకుండా ఇలాంటి లెజెండ్స్ని మనం పెట్టుకుని మళ్ళీ మన పాత రోజులు గుర్తు చేసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంకా మీ ముందు పనిచేస్తున్నాను కాబట్టి నేను ఇంకా మీ అందరి ముందు కళాకారుడిగా చాలా కాలం ఉండాలంటే ఇలాంటి సినిమాల వల్లే అని మరొక్కసారి మనవి చేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇళయరాజా గారు ఇంకా ఇంకొక 100 సినిమాలు చేయాలని నేను అనుకుంటున్నాను. ఆయన చేసేస్తాడు. ఆయన అసలు మీరు ఆయన చూస్తే లోపలికి వెళ్తే, థియేటర్ లోపలికి వెళ్తే రానివ్వరు, కానీ వెళ్తే చచ్చారే ఉచ్చబోసేయడమే మీ పని. ఇప్పటికీ అలాగే పనిచేస్తున్నారు ఆయన. కొన్ని ఎందుకని కొంతమంది అంతేనేమో, ఇంకా వాళ్ళు మనమే మార్చలేము. వారితో ఇంకా పనిచేయటం, ఇంకా ముందు కూడా పనిచేస్తానని మరొక్కసారి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఈ అవకాశానికి డెఫినెట్గా ఈ సినిమాని మీరు చూడండి. మీకు కావలసిన మా అమ్మాయి చెప్పినట్టుగా మీకు కావలసిన అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. సెంటిమెంట్, తెలుగుతనం, తెలుగు మళ్ళీ ఒక మంచి సినిమా, తెలుగు సినిమా చూసామన్న ఫీలింగ్ మీకు కలుగుతుందని మరొక్కసారి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఇందాక నుంచి ఇళయరాజా గారిని చూస్తుంటే మొత్తం అన్ని పాటల మీద పాటలు వస్తూనే ఉన్నాయండి. ఆకాశం ఏనాటిదో దగ్గర మొదలు పెడితే మిన్నేటి సూర్యుడు కానీ, అందాలలో కానీ, అంజలి అంజలి కానీ, బోటనీ పాఠం కానీ, ఆయన పాట ఇస్తే అది అద్భుతమే. అది
10 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు, సంగీతం ఉన్నంతకాలం, పాట ఉన్నంతకాలం మన మనసుల్ని పరవశింప చేస్తూనే ఉంటుంది. ఇందాకే చెప్పాను, సంగీతం అన్న ప్రపంచంలో పాట అన్న సింహాసనాన్ని వేసుకొని రాజా గారు రాజాలాగే కూర్చొని ఈ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు అని చెప్పి ఆలస్యం చేయకుండా నేను ఇళయరాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మీ మాటలు వినడానికి మేము అందరం వెయిట్ చేస్తున్నాం సార్. మాట్లాడాలా? ఈ ఏజ్లో కూడా ఇలా చేస్తున్నారే, చేయకూడదే, ఇలా చేస్తున్నారే అంటున్నారు. ఈ ఏజ్లో చేయకూడదే, ఎలా చేస్తున్నారు అని అడిగితే పర్వాలేదు. చేస్తున్నారే, ఈ రోజులో కూడా చేస్తున్నారు అంటే చేయకూడదా? మా వాళ్ళే అప్పుడు వీడు వంశీ ఒక గ్రూప్ ఉంది, వీళ్ళందరూ నా కంపోజింగ్ రూమ్ ముందా ఒకే గలాట చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ మాట్లాడడానికి నేను రాలా, మాట్లాడడానికి ఏమీ లేదు. నేను చేసిన పని ఈ పిక్చర్లో ఉంది. మీరు విన్నారు, వినకపోతున్నారు, వింటూ ఉంటారు, అది నమ్మకం ఉంది. కీరవాణి గారు నాకు రాసినప్పుడు ఈ పల్లవి వినిపించినప్పుడు అనుకున్నాను, వీడు లోపల ఉన్న బంధం, ఆత్మబంధం గురించి కదా రాసి ఉన్నారు. ఇది పాట లేదు, సిచ్యువేషన్ కోసం రాయలేదు. ఆయన రియల్ ఫీలింగ్ టువర్డ్స్ మీ ఈజ్ అంత అభిమానుడు. చాలా అది ఎప్పుడూ మారలేదు, ఎప్పుడూ చేంజ్ అవుతుంది. ఒక స్టేజ్ వస్తే కొన్ని పిక్చర్ బిగినింగ్లో మ్యూజిక్ చేసేదానికి ముందు ఈజ్ ద ఫ్యాన్, అంతే కదా. ఫ్యాన్గా ఉంది, తర్వాత పిక్చర్స్ వచ్చి పిక్చర్లో మ్యూజిక్ చేసి మ్యూజిక్ వల్ల పాపులర్ అయ్యి అయితే స్వభావం మారిపోతుంది. మారిపోవచ్చు, మారలేదు. ఆ రోజు ఎలా నాకు కనిపించారో ఫస్ట్ టైం ఐ సా హిమ్ ఇన్ మై రూమ్, కంపోజింగ్ రూమ్, ఎలా చూసానో అలాగే ఉన్నారు. ఒళ్ళుగా అది పర్వాలేదు. మనసు కదా, మనసు వల్ల కదా మనం మనుషుడు అయ్యాము కదా. అలాగే ఉన్నారు, అలాగే ఉండాలి. దేవుడు ఈ పిక్చర్కి ఆశీస్సులు అందరికీ, దీంట్లో పనిచేసిన, ఈ పిక్చర్లో పనిచేసిన అందరికీ లాంగ్ లైఫ్, ఫేమ్ అని ఇవ్వాలని కోరుకున్నాను, అంతే. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క ప్రశ్న సార్, అదేంటి అంటే మామూలుగా మాకు ఏ సందర్భంలో అయినా ఇళయరాజా గారి పాట పెట్టుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఎలాగో Q&A సెషన్ ఉంది సార్ మీడియాతో. ఒకటే ఒక ప్రశ్న, Q&A ఉంది సార్. నాకు ఉంది. ఓకే, ఒకటే ఒక ప్రశ్న సార్, ఇళయరాజా గారు లాంటి సంగీత దర్శకుడు ఇచ్చిన పాటల్లో ఇళయరాజా గారికి నచ్చిన పాట ఏది? మీకు బాగా, ఇన్ని వేల పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? ఫేవరెట్ సాంగ్ అంటాం కదా సార్, అలా ఒకటి రెండా వేలు ఒకటనా రెండనా? నాకు ఇష్టమైన కాదు, నా వల్ల వచ్చింది కదా. నాకు ఎంత మ్యూజిక్ తెలుసు అనేది ముఖ్యం కాదు. మ్యూజిక్ నన్ను గురించి తెలిసిపోయింది కదా. ఎలా వస్తుందని నాకు తెలీదు, నిజంగా తెలీదు. తెలిస్తే ఆ సెకండే మ్యూజిక్ కంపోజ్ చేసేది ఆపేస్తాను. తెలిస్తే, ఎలా వస్తుందని తెలిస్తే మ్యూజిక్ ఆపేస్తాను. అది అంతే, తెలిసిపోయింది కదా. హాయిగా ఇంట్లో కూర్చొని నాకు మ్యూజిక్ తెలిసిపోయిందిరా అన్నాడు కదా. అలా లేదు, తెలీదు, ఎలా వస్తుందని తెలీదు.
సార్ అయితే ఈ విషయం మీకు ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మీరు ఎప్పుడు పాటలు ఇస్తూ ఉండాలి మాకు. దేవుడు నీ కోరుకో. థ్యాంక్ యూ. ఇందాకే అన్నారు స్వామి స్వామి అని పిలుస్తాము అని చెప్పి, నిజంగానే ఆ స్వామి దర్శనం మాకు ఇన్నేళ్లకి వేదిక మీద లభించింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ పాట ఎప్పటికీ మాతోనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే మనకి మీడియాతో ఒక చిన్న ఇంటరాక్షన్ ప్లాన్ చేశారు వీళ్ళు. ఓకే, యా కాదు సింపుల్గా సింపుల్గా సార్, సింపుల్ పాట గురించి, షష్ఠి పూర్తి గురించి సుమ్మా ఏదో లైట్ అంత మాదిరి అలా మాట్లాడే వాళ్ళు నేను కాదు కదా, అలా ఇవ్వలేదు ఏమైనా. దాని ఫంక్షన్ కోసం వచ్చాను, రిలీజ్ కోసం. ఎప్పుడైనా నన్ను చూసేవాళ్ళు రిలీజ్ ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో, ఏదైనా ఫంక్షన్లో చూసేవాళ్ళు ఉన్నారా? ఎక్కడైనా వెళ్ళానా? ఇక్కడ వచ్చానంటే కొత్త వాళ్ళు ఫస్ట్ టైంగా అటెంప్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేయాలని ఇక్కడ వచ్చాను. అదే నా స్వభావం. ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చిన కొత్త డైరెక్టర్స్ వస్తే వంశీ గురించి ఎవరికి తెలుసు? నాతో వచ్చారు యంగ్స్టర్స్, వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసేదే నా స్వభావం అయిపోయింది. అలాగే భారతిరాజా వచ్చినప్పుడు భారతిరాజా కాదు, నాతో వచ్చినప్పుడు భారతిరాజా కాదు, మణిరత్నం కాదు, వంశీ కాదు. ఇప్పుడు ఇలాంటి ఎన్ని డైరెక్టర్స్ చెప్పాలా? మణివண்ணన్, నివాస్, మనోబాల, అదే వాళ్ళ కోసం నేను వచ్చాను కాబట్టి క్షమించాలా, మీడియా వాళ్ళు అందరూ క్షమించాలా అని అన్నా. సార్ ఇళయరాజా గారు సార్, ఇళయరాజా గారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ ఏమి అడగనండి. జస్ట్ దట్ ఏంటంటే ప్రొడ్యూసర్కి ఫస్ట్గా థ్యాంక్స్, మిమ్మల్ని మా ముందు కూర్చోబెట్టారు, అది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ గత నెలలో ఒక వార్త చదివాం, ఏంటంటే భారత ప్రభుత్వం ఇళయరాజా గారికి భారతరత్న ఇవ్వబోతుందని ఒక స్పెక్యులేషన్ వార్త. ఒకవేళ ఆ వార్త కనుక నిజమైతే మేము అనేది ఏంటంటే ఇళయరాజా గారికి కొత్తగా తెచ్చే గౌరవం ఏమి ఉండదు, భారత ప్రభుత్వానికి కానీ, భారతదేశానికి కానీ, లేకపోతే భారత ప్రజలకు కానీ మాకు ఒక గౌరవం ఇచ్చుకోవడానికి ఇన్నాళ్ళుగా కుదిరిందని అనుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్. ఆయనకి ఇది రావాలని మనం అందరం ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం. భారతరత్నతో ఆయన వచ్చిన రోజున మీరన్నట్టు వదలకుండా మళ్ళీ మనం కిరవాణి గారు బ్రదర్, మనం అందరం కలిపి ఆయన్ని హైదరాబాద్లో సన్మానం చేయాలి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. మిమ్మల్ని క్వశ్చన్లో తీసుకొని అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా. సో వారు థ్యాంక్ యూ ఇళయరాజా గారు, మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పాట ఎప్పటికీ, మీరెప్పటికీ మాతోనే ఉంటారు, మా హృదయాల్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇళయరాజా గారిని మనం కూర్చోపెడదామండి. ఆయన Q&A సెషన్ నుంచి కొంచెం మనం చేద్దాం. సో మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ షష్ఠి పూర్తి టీం వైపు నుంచి. మరి ఆయన ఎన్నో అద్భుతమైన సుస్వరాల్ని మనందరికీ అందించారు. సో అలాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు సంగీత సారథ్యంలో షష్ఠి పూర్తి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఇవాళ ఈ వేడుక కన్నుల పండగగా మారడానికి కారకులు ఇళయరాజా గారు అని చెప్పాలి. సో వారికి మరొకసారి సగౌరవంగా థ్యాంక్ యూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. మనకి Q&A ఉంది అండి, మనం కంటిన్యూ చేద్దాము. సో ఎస్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఇవాళ మీడియా Q&A సెషన్ ఉందండి షష్ఠి పూర్తి టీంతో. సో ఐ రిక్వెస్ట్ టీమ్ని ఇక్కడ ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే కీరవాణి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. సో మరొక అద్భుతమైన సంగీత దర్శకులు ఆయన. సో పాటని ప్రపంచానికి తీసుకెళ్ళిన సంగీత దర్శకులు ఆయన. నో Q&A. ఓకే, ఇంకొక వేడుకలో మళ్ళీ కలుసుకుందామండి. ఇవాళకి మీడియా Q&A లేదు. సో ఇంకొక వేడుకలో మనం కలుసుకుందాము.
ఖచ్చితంగా షష్ఠపూర్తికి సంబంధించి మరిన్ని వేడుకలు మనం జరుపుకుంటాం, మరిన్ని ఈవెంట్స్లో మనం కలుసుకుంటాము. ఇవాళ టీజర్ చూసాము, సో మరికొన్ని రోజుల్లో ట్రైలర్ చూద్దాము. మరిన్ని ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్స్ జరుపుకుంటాం కాబట్టి అక్కడ మనం Q&A సెషన్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఇళయరాజా గారికి, కీరవాణి గారికి, తోటతరుణి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ Akanksha, good luck. Today's event by UV Media.